శిశిర రెండవ భాగం. నుబ్రాలోయకు బయలుదేరిన శిశిర వెళ్లేదారిలో అందమైన ప్రకృతిని చూస్తూ మైమర్చిపోతోంది. బైందర్ గంగానది పరవళ్లు చూస్తూ పచ్చని ప్రకృతిని ఆస్వాదిస్తూ వీలైనంత తొందరగా గంగారియా ప్రాంతాన్ని చేరుకోవాలని అనుకుంటోంది ఆమె. తన వద్ద ఉన్న అత్యాధునికమైన కెమెరాతో అక్కడి ప్రకృతిని ఫోటోలు తీసుకుంటూ ఆనందిస్తోంది. ఉన్నట్టుండి హఠాత్తుగా అక్కడి వాతావరణం మారిపోయింది. వర్షపు తుంపరలు పడటం ఆరంభమైంది. గుర్రం దిగి తన వద్ద ఉన్న రెయిన్కోట్ తీసివేసుకుంది శిశిర. కేవలం కొద్ది నిమిషాల్లోనే అక్కడ వర్షం ఆగిపోయింది. వర్షం ఆగిపోయిన తర్వాత అక్కడ ప్రకృతి మరింత ఆహ్లాదంగా ఉంది. రంగురంగుల పూల మీద నిలబడిన వర్షపు బిందువులు, తడిసి ఉన్న ఆకుపచ్చని గడ్డి, గాల్లో తేలుతూ వెళ్తున్న వాన చినుకులు కనువిందు చేస్తున్నాయి. రాళ్ళు, కొండగుట్టలు, పర్వతాలు ఎక్కుతూ దిగుతూ గుర్రపు టెక్కల చప్పుడు ఆ ఆహ్లాదకరమైన వాతావరణంలో మరింత ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. 14 కిలోమీటర్లు గుర్రం మీద ప్రయాణించి గంగారియాని చేరుకుంది శిశిర. మిగిలిన పర్యాటకులు కొందరు గుర్రాల మీద, మరికొందరు డోలీలలో గంగారియాని చేరుకుంటున్నారు. గంగారియా అనేది అతి చిన్న కుగ్రామం. వేళ్ల మీద లెక్కపెట్టే ఇల్లు మాత్రమే అక్కడ ఉన్నాయి. అవి కూడా డబ్బారేకుల ఇల్లు మాత్రమే. ఇంకా 2-3 వసతి గృహాలు కూడా ఉన్నాయి. గంగారియాలో బైందర్ గంగ పుష్పవతి నది సంగమించి లక్షణగంగగా ఏర్పడుతుంది. ఈ లక్షణగంగ గోవింద్ ఘాట్ వద్ద అలకనంద నదితో సంగమించి బద్రీనాథుని చెంతకు చేరుకుంటుంది. లక్షణగంగ నీటిలో దిగిన శిశిర తన కెమెరాతో ఫోటోలు తీసుకుంటూ నీటి జల్లుల్లో తడుస్తూ ఆనందిస్తూ ఉండిపోయింది. తర్వాత అక్కడున్న ఒక వసతి గృహంలో గంటసేపు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకుంది. గర్వాల్ వికాస్ నిగమ్ వారి వసతి గృహంలో ఒక గంటసేపు ఉండి బయటకు వచ్చింది శిశిర. బయట మంచు తుంపరలు చినుకుల్లా రాలుతున్నాయి. అక్కడక్కడ ఉన్న టీ స్టాల్స్లో టీ కాచి తిరగబోస్తుంటే చల్లటి వాతావరణంలో వెచ్చటి ఆవిర్లు అందంగా కనిపిస్తున్నాయి. నుబ్రాలోయకు వెళ్ళే పర్యాటకులతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా ఉంది. గుర్రాలు ఎక్కి దిగేవాళ్ళు, డోలీలు మోసేవాళ్ళు, అంతేకాకుండా ఆ వసతి గృహం బయట ఇద్దరు గడ్డం వ్యక్తులు వసతి గృహం నడిపే వ్యక్తితో తీవ్రంగా గొడవ పడుతున్నారు. ఆ వాతావరణాన్నింటినీ నిశితంగా పరిశీలిస్తూ ఆస్వాదిస్తూ ముందుకు నడిచింది శిశిర. గంగారియా నుండి ట్రెక్కింగ్ ద్వారా మాత్రమే నుబ్రాలోయ చేరుకోవాలని, నుబ్రాలోయ వెళ్లే దారి మొత్తం గ్లేసియర్స్తో నిండి ఉండటం వలన వాటిని దాటడానికి గుర్రాలు ఉపయోగపడని శిశిరకు అక్కడి వారు వివరించారు. అప్పటికే సమయం సాయంత్రం 6 గంటలైంది. నుబ్రాలోయకు వెళ్లేదారిలో నైట్ క్యాంపులు ఎలాగూ ఉంటాయి కాబట్టి అవసరమైన చోట ఆగిపోవచ్చని నిర్ణయించుకుంది శిశిర. గంగారియా నుండి నుబ్రాలోయకు ట్రెక్కింగ్ చేయడం మొదలుపెట్టింది. చుట్టూ ఆకాశాన్ని తాకే హిమాలయ పర్వతాలు, గలగలా ప్రవహిస్తున్న జలపాతాలు, శిలలను తాకుతున్న తెల్లటి నొరగలు, అవన్నీ చూస్తూ అక్కడ వందలాది మంది ట్రెక్కింగ్ చేస్తున్నారు. అక్కడి ప్రకృతికి వారందరూ పెడుతున్న కేరింతలు ఆ కొండల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. రాత్రి 8 గంటలైనా చిక్కటి వెలుతురిని కలిగి ఉండటం హిమాలయాల ప్రత్యేకత. ఆ వెలుతురులో మాత్రమే ట్రెక్కర్లందరూ ముందుకు సాగుతున్నారు. శిశిర మాత్రం ఆ రాత్రి సమయంలో అక్కడున్న క్యాంపులో విశ్రాంతి తీసుకుని తిరిగి ఉదయాన్నే నుబ్రాలోయకు చేరుకోవాలని నిర్ణయించుకుంది. అక్కడికి కొద్ది దూరంలో అక్కడక్కడ వేసి ఉన్న క్యాంపులు కనిపిస్తున్నాయి. క్యాంపులో ఉండటానికి కావాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకుని క్యాంపులో అడుగుపెట్టింది. ఆ క్యాంపుకి కొద్ది దూరంలో మరికొన్ని క్యాంపులున్నాయి. ఆ ప్రాంతమంతా మంచుతో కప్పబడి ఉంది. తన క్యాంపులో నిద్రపట్టక బయటకు వచ్చింది శిశిర. బయట అంతా చల్లగా ఉండి చల్లటి గాలులు వీస్తున్నాయి.
చలికి వణుకుతూనే అక్కడి ప్రకృతిని ఆస్వాదిస్తూ కెమెరాలో బంధించసాగింది. నీలాకాశంలో నక్షత్రాలు చేతికి అందింట దగ్గరలో ఉన్నాయి. చుట్టూ చూస్తున్న శిశిర దృష్టి ఒకచోట ఆగిపోయింది. అక్కడ తన క్యాంపును ఆనుకొని ఉన్నట్టుగా మరో క్యాంపు. ఆ క్యాంపు గుడారం లోపల ఎవరో సైగలతో ఏదో వివరించి చూపిస్తున్నారు. గుడారం లోపల వెలుగుతున్న లైటు వెలుతురులో వారు చేస్తున్న సైగలు గుడారం బయట భాగం మీద స్పష్టంగా కనిపిస్తున్నాయి. వారు ఏమైనా మాట్లాడుకుంటున్నారేమో అని జాగ్రత్తగా గమనించింది శిశిర. కానీ అక్కడ మాటలేమీ వినపడటం లేదు. వారి సైగలు చేసుకోవడం మాత్రమే కనిపిస్తోంది. పాపం వారు మూగవారేమో అని ఒక్కసారిగా జాలి కలిగింది శిశిరకి. మరల వారిని గమనించింది. కానీ వారు చేస్తున్న సైగలు మామూలు మూగవారు చేసుకునేట్టుగా లేవు. అది గమనించిన శిశిరకు ఒక్కసారిగా ఏదో అనుమానం కలిగింది. వెంటనే తన వద్ద ఉన్న కెమెరాతో క్యాంపు లోపలున్న వారికి ఏమాత్రం అనుమానం రాకుండా వీడియో తీయడం మొదలుపెట్టింది. అలా వారు సైగలు చేసుకోవడం మానుకునేంత వరకు వీడియో తీసిన శిశిర వారు బయటకు వస్తున్నట్టు అనిపించడంతో తన కెమెరాను దాచేసి ఏమీ తెలియనట్టుగా ఉండిపోయింది. ఇంతలో ఆ క్యాంపులో ఉన్న వాళ్ళు బయటకు వచ్చారు. వారు తనని గమనించకుండా వారిని గమనించింది శిశిర. ఆ మసక వెలుతురులో వారిని జాగ్రత్తగా గమనిస్తూ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కారణం, వారు గంగారియా వసతి గృహం వద్ద నిర్వాహకుడితో గొడవపడిన గడ్డం వ్యక్తులు. వారికి మాటలు వచ్చు కదా, మరెందుకు వాళ్ళిద్దరూ అలా సైగలు చేసుకుంటున్నారు? ఆశ్చర్యంతో కూడిన అనుమానం శిశిరలో మొదలైంది. వెంటనే తన క్యాంపులోకి వెళ్ళింది. తాను తీసిన వీడియో ఓపెన్ చేసింది. అందులో ఆ గడ్డం వ్యక్తులు చేసుకున్న సైగలను జాగ్రత్తగా గమనించసాగింది. వారి సైగలు అర్థమవుతున్న శిశిరకు ఒక్కసారిగా ఒళ్ళు గగురు పొడిచింది. వెన్నులో వణుకు మొదలైంది. వారెవరై ఉంటారో అర్థమైన శిశిర తాను ఏం చేయాలో తీవ్రంగా ఆలోచిస్తుంది. ఆ రాత్రంతా క్యాంపులో నిద్ర లేకుండా గడిపింది శిశిర. తర్వాత ఏం జరిగింది? ఆ గడ్డం వ్యక్తులు ఎవరు? శిశిరకు ఏం అర్థమైంది? వింటూనే ఉండండి.